ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్లో అవయవ దానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె మాధవి, అడ్వకేట్ ఎల్ కవితారెడ్డి హాజరయ్యారు. అవయవదానం ప్రాముఖ్యతను, ఒకరి అవయవదానం మరొకరికి ఎలా ప్రాణదానంగా మారుతుందో వారు వివరించారు. బ్రెయిన్ డెడ్ అయిన అనంతరం జీవన్ దాన్ సంస్థ ద్వారా అవయవదానానికి అంగీకరించిన దాతల కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా సాల్వాలు, మొమెంటోలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అవయవదానంపై వైద్యులు మీడియాతో మాట్లాడారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్లో అవయవదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె మాధవి, అడ్వకేట్ ఎల్ కవితారెడ్డి హాజరయ్యారు. అవయవదానం ప్రాముఖ్యతను, ఒకరి అవయవదానం మరొకరికి ఎలా ప్రాణదానంగా మారుతుందో వారు వివరించారు. బ్రెయిన్ డెడ్ అయిన అనంతరం జీవన్ దాన్ సంస్థ ద్వారా అవయవదానానికి అంగీకరించిన దాతల కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా సాల్వాలు, మొమెంటోలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అవయవదానంపై వైద్యులు మీడియాతో మాట్లాడారు. केरला की आलिम की तरह जैसे आलिम के अंगदान మొట్టమొదటిగా నెల్లూరులో ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిండేది కిమ్స్లోనే 2000 ఇయర్లో స్టార్ట్ చేసిన వెంటనే మొట్టమొదటి నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిండేది కిమ్స్ హాస్పిటల్లో. కాబట్టి మా చైర్మన్ గారికి, డాక్టర్ భాస్కర్ రావు గారికి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి 2000 ఇయర్లో ఇది పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ చేసి ఈరోజు 27 శాఖలుగా అది మొత్తం సదరన్ పార్ట్ అది ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యి 27 బ్రాంచ్ల కింద 27,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఇవ్వాలంటే ఆయన విజన్ దీనికి ముఖ్యమైన కారణం. ఆ విజన్ కారణంగానే ఎన్నో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ఇవాళ చూసినట్లయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, జెమ్స్ హాస్పిటల్లో శ్రీకాకుళంలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా మన కిమ్స్ నెల్లూరులోనే స్టార్ట్ అవ్వలేదు, కానీ జెమ్స్ హాస్పిటల్లో, ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోనే లివర్ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి. అలాగే మన కోవిడ్లో మీరు చూసుకున్నట్లయితే కోవిడ్లో డాక్టర్లని మొత్తం త్రూఅవుట్ ఇండియా హెలికాప్టర్లో లిఫ్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళందరికీ లంగ్ ట్రాన్స్ప్లాంటేషను, బోత్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన ఘనత కూడా కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్కి చెందుతుంది. కాబట్టి ఇవన్నీ సాధ్యపడుతున్నాయంటే ఒక డాక్టర్ గారు, అందరూ పేపర్లలో చదివి ఉంటారు, ఒక డాక్టర్ గారికి 2 లంగ్స్ పాడైపోయి వెంటిలేటర్ మీద చాలా కాలంగా సతమతం అవుతూ ఆ పేషెంట్ని ఎయిర్ లిఫ్ట్ చేసి ఎయిర్ అంబులెన్స్లో పంపించారు. పంపిస్తే వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి సక్సెస్ఫుల్గా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని ఆ డాక్టర్ గారు తిరిగి మళ్ళీ వెళ్ళి విధులకు హాజరయ్యారు. అలాంటి పరిస్థితి ఇవాళ మనకు ఏర్పడుతుంది అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత ముఖ్యం అనేది ఇంకా దానికన్నా మీకు ఎగ్జాంపుల్ అక్కర్లేదు. కాబట్టి ఇవాళ ఇందాక సన్నేష్ మాట్లాడుతున్నప్పుడు నేను ఒక ఎమర్జెన్సీలో స్టక్ అవడం వల్ల కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. యాక్చువల్గా నేను మిస్ అయ్యాను ఇవన్నీ కూడా, ఎందుకంటే అక్కడ ఒక ఇంపార్టెంట్ కేసు ఒకటి అటెండ్ అవుతూ దాని నుంచి బయటికి రావడం జరిగింది. సో మన చూసుకున్నట్లయితే ఇన్ని వేల మంది ట్రాన్స్ప్లాంట్కి ఎదురు చూస్తూ డయాలసిస్లు వారానికి 2 సార్లు 3 సార్లు చేసుకుంటూ ఒక కిడ్నీ దొరికితే వాళ్ళ లైఫ్ నార్మల్ అవుతుంది అని చెప్పడానికి ఎంతో మంది ఎన్నో హాస్పిటల్స్లో వెయిట్ చేస్తూ ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంట్ మీద మనందరికీ అవగాహన అవసరం. ఒక కిడ్నీ చాలు ఒక మనిషికి. సో ఎవరైనా సరే మనము ఒక చనిపోతున్నప్పుడే కాదు, బాగున్నప్పుడు కూడా వాళ్ళ బంధువులు కానీ చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి ట్రాన్స్ప్లాంట్ అనగానే. అలాంటి డౌట్లన్నీ నివృత్తి చేసే కార్యక్రమమే ఈ ఆర్గన్ డొనేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం కూడా అందుకనే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్ ఆర్గాన్స్ అనేది మనం రీప్రొడ్యూస్ చేయలేము. మిగతా అన్ని కృత్రిమంగా ఎన్నైనా తయారు చేయొచ్చు, కానీ ఒక ఆర్గాన్ని మనం సృష్టించలేము. ఒక మనిషి నుంచి ఇస్తేనే ఆ ఆర్గన్ ఇంకొక మనిషికి ఉపయోగపడుతుంది. ఎంతోమంది ఇక్కడ మనుషులు చనిపోయినప్పుడు వాళ్ళు అవయవ దానం చేసినప్పుడు యావరేజ్గా ఒక బాడీ నుంచి 8 మందికి పునర్జన్మనిచ్చేటటువంటి అవకాశం ఈ ఆర్గన్ డొనేషన్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, నేను ఈ సందర్భంగా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పలేదు నేను ఆర్గన్ డొనేషన్ చేయడానికి సిద్ధమయ్యానని మీ అందరి మూలంగా ఇక్కడే ఈ సభలోనే చెప్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ కూడా దానికి అక్కర్లేదు. మై డెసిషన్, నా నిర్ణయం కాబట్టి నేను ప్లెడ్జ్ చేస్తున్నాను. నా ఆర్గన్స్ డొనేట్ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడతాం, చనిపోయిన తర్వాత కూడా 8 మందికి ఉపయోగపడాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఆర్గన్ డొనేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మానవ జీవితం మీద అవగాహన ఉంటుందో, మనిషి లైఫ్ యొక్క వాల్యూ ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆర్గన్ డొనేషన్కి ఎలాంటి సంశయం లేకుండా ముందుకు వస్తారని నా ఉద్దేశం.
కాబట్టి దాన్ని బలంగా మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకా ఎక్కువ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరగాలి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఎంతో మంది వెయిట్ చేస్తారు. ఉదాహరణకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకుంటే నా దగ్గరే దాదాపు 10,000 మంది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హార్ట్ కావాలి. కానీ ఎక్కడి నుంచి వస్తాయి? హార్ట్ కిడ్నీలు అన్న 2 ఉంటే ఒకటి ఇస్తాం. హార్ట్ అందరికీ ఒకటే ఉంటుంది. కాబట్టి చనిపోయిన వాళ్ళ నుంచి మాత్రమే తీసుకోగలుగుతాం. లాస్ట్ టైం జరిగిన 2 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ఇక్కడి నుంచి మనం పద్మావతి హాస్పిటల్ పంపించడం జరిగింది. వాళ్ళిద్దరూ చిన్న పిల్ల, ఒక అబ్బాయి అయితే 18 ఇయర్స్ ఎంతో ఉంటుంది. హార్ట్ తీసుకుని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత అతను ఆనందంగా తిరుగుతున్న ఫోటో పెట్టాను కార్డియాలజిస్ట్. ఎంత సంతోషం వేసిందంటే, ఇక్కడి నుంచి మనం ఆర్గాన్ డొనేషన్ వాళ్ళు ఇవ్వటం వల్ల, అతనికి అవయవం ఏర్పరచడం వల్ల అతను మామూలు తిరిగి మళ్ళీ నార్మల్ మనిషి అయ్యాడు. కాబట్టి ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా బృహత్తరమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ అనుకుంటే చేయగలిగినటువంటి కార్యక్రమం. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ దాంట్లో పార్టిసిపేట్ చేసి, మా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ టీంలో ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ, మా యూరాలజీ విభాగం అయితేనేమి, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అప్లై చేస్తున్నాము. అది కూడా పర్మిషన్ వచ్చేస్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా సర్జికల్ గ్యాస్ట్రాంట్ ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది. అది ఒకటి మంచి న్యూస్ మనకి. కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అతి దగ్గరలోనే కిమ్స్ హాస్పిటల్లో చేయడం కూడా జరుగుతుంది. అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా ప్రతి చోట జరగడం కుదరదు కాబట్టి ఒక 2 సెంటర్లు అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఆ సెంటర్స్కి కావాల్సినటువంటి ఆర్గన్స్ కూడా మనం జనాల్ని మోటివేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని సహకరించాలని, దీనికి అన్నిటి ముందుండి నడిపిస్తున్నటువంటి మా అడ్మినిస్ట్రేషన్ టీం అయితేనేమి, సహకరిస్తున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున మేడం గారికి, మేము పిలిచిన ప్రతిసారి మేడం గారు వస్తారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆమె ఒక సామాజిక బాధ్యతగా కలిసి వస్తుంది, లేకపోతే ఆమెకు రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఆమె ఎన్నో పనులు వదులుకొని ఇక్కడికి వస్తున్నారంటే, అలాగే డిఎంహెచ్ఓ గారు కానీ ఎవరైనా మెడికల్ సైడ్ ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే, ఒక తోటి మనిషి బ్రతకాలి, మనతో పాటు అతనికి మనం చేసినంత సాయం చేయాలి, తోచినంత సాయం చేయాలన్న ఉద్దేశం ఒకటి తప్ప వేరే ఉద్దేశం లేదు. చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ మీద. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఇదంతా ఒక పగడ్బందీ కార్యక్రమం ప్రకారం జరుగుతుంది. ఒక అవయవ దానానికి ఒక ట్రస్ట్ ఉంది. దాని ప్రకారం ఒక సీరియల్ ప్రకారం ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళకే ఇస్తారు. మన పేపర్లో ఎక్కడో జరిగేటటువంటి ఎక్సెప్షన్స్ చూసుకోకుండా మనందరం కూడా ముందుకెళ్ళి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ జరిగి ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించేటటువంటి అవయవ దానాలు చేసినటువంటి వ్యక్తులు అయితేనేమి, చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి, దాంట్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను సాల్యూట్ చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ చేసుకుంటూ ఆర్గన్స్ అంటే ట్రాన్స్ప్లాంట్ జరగక ఎంతో మంది చనిపోతూ ఉంటారు. అదే మన భారతదేశంలో చూసుకుంటే ఇదివరకు నేను చెప్పినట్టు సంవత్సరానికి 2.5 లక్షల మంది దాకా డయాలసిస్ గా కొత్త పేషెంట్లు వస్తూ ఉంటారు. ఈ 2.5 లక్షల మందిలో మనకి ట్రాన్స్ప్లాంట్ కేవలం ఒక 15,000 మందికే మన భారతదేశంలో జరుగుతుంది. అంటే డయాలసిస్ పేషెంట్ల సంఖ్యకి ట్రాన్స్ప్లాంట్ జరిగే సంఖ్యకి అసలు పొంతనే లేదు. అంటే లెస్ దాన్ 10%, అంటే 10% మంది కూడా ట్రాన్స్ప్లాంట్ జరగడం లేదు. ఈ 2.5 లక్షల మందిలో ట్రాన్స్ప్లాంట్ జరిగిన వాళ్ళ పేషెంట్లు ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే, ఒకటి అవయవాలు దొరక్క, రెండోది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరైతున్నారో వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ కి ఫిట్ గా లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. అదేవిధంగా మనందరం కానీ ఆర్గన్ డొనేషన్ డే కింద మనందరం ప్లెడ్జ్ తీసుకొని అవయవాలను కానీ దానం చేయడానికి మనం కానీ అందరం కానీ ముందుగా వచ్చారంటే, ఒక మనిషిని అదేవిధంగా మనం బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ ద్వారా అనుకుంటే 8 మందిని కాపాడే అవకాశం ఉంటుంది. అదే విధంగా ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడుకోవాలంటే 3 విధాలుగా ఉంటుంది. ఒకటి లైవ్ ట్రాన్స్ప్లాంట్, 2 క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్, ఒకటి స్వాప్ ట్రాన్స్ప్లాంట్. ఇవన్నీ కూడా ఏంటంటే PHOA యాక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇవన్నీ మనం చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్ ద్వారా జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా భారతదేశంలో కూడా ఎంతో మంది డయాలసిస్ పేషెంట్లు ఆర్గన్స్ లేక సఫర్ అవుతూ ఉన్నారు. సో మనందరం కానీ ప్లెడ్జ్ తీసుకొని విధంగా మనం ఆర్గన్స్ ని మనం కానీ ప్లెడ్జ్ తీసుకొని వీళ్ళందరికీ కానీ మనం ముందుగా వచ్చి మనం ఏదైనా బ్రెయిన్ డెత్ అయిన తర్వాత ఆర్గన్స్ డొనేట్ చేయడానికి మనం ముందుకు వస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడే విధంగా అవుతాము. మనం అందరం అంటాం మానవ సేవే మాధవ సేవ అని. సో ఈ మనుషులందరికీ మనం సేవ చేస్తే అది కూడా దేవుడికి చెందుతుంది. కాబట్టి అందరము మనం ఈ ఆర్గాన్ డొనేషన్ మీద అవగాహన పెంచుకుని, సార్ అన్నట్టు అందరూ ప్లెడ్జ్ తీసుకుని, నా ఆర్గాన్ని నేను డొనేట్ చేస్తాను ఎప్పుడు ఎవరికి అవసరమైతే అవకాశం వచ్చినప్పుడు అనేది అందరూ దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ ని ఒక 10 మందికి మీ తరపున అందరికీ చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించి ఈ ఆర్గాన్ డొనేషన్ ని అందరికి ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటున్నాను. 2000లో ఈ కిమ్స్ హాస్పిటల్లో ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. దాని తర్వాత 2013 నుంచి కంటిన్యూస్ గా మనకి ఈ ప్రోగ్రామ్ మళ్ళీ లైవ్ లోకి వచ్చింది. చాలా మందికి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది
ఒక ఆపరేషన్ లాగా చూడబడుతుంది. ఇది ఒక కొత్త జీవితానికి నాంది పలికే ఒక అవకాశం. రోగులు ప్రతిరోజు లేదా వారానికి 2-3 రోజులు డయాలసిస్కి వచ్చి ఎన్నో ఇబ్బందులు, వాళ్లే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి ఫర్దర్ గ్రోతే ఉండదు. ఎక్కడ కూడా ఎటువంటి ఆనందం ఆ ఫ్యామిలీలో ఉండదు. సో వీళ్ళకి ఒక డోనార్ వచ్చి నేను ఇస్తాను అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదా బయట నుంచి కెడవర్ రూపంలో ఏదన్నా ఒక వస్తుందంటేనే ఆ ఛాన్సే వాళ్ళకి మహాభాగ్యం లాగా మరో జీవితం వస్తుందనే ఒక ఆశని రేగిస్తుంది. ఒక ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోయి నార్మల్ లైఫ్ ప్యాటర్న్ తో వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఫ్యామిలీతో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ తో కానీ షేర్ చేసుకుంటూ ఈ డయాలసిస్ బారి నుంచి బయటపడతారు. సో దీనికి గాను ఇక్కడ హీరోస్ ఎవరంటే మన డోనార్స్. ఈ డోనార్ అనేవాళ్ళు లేకపోతే ఈ ట్రాన్స్ప్లాంటే జరగదు. సో దానాల్లో కల్లా అతి గొప్ప దానం, అతి మహాదానం ఈ ఆర్గాన్ డొనేషన్ అండి. సో ఈ రిసిపియంట్స్ ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారో నేను వాళ్ళందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, సో మీరు క్రమం తప్పకుండా మందులు వాడండి, క్రమం తప్పకుండా డాక్టర్ చెప్పిన టయానికి వచ్చి కలవండి. ఏ చిన్నపాటి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా ఇమీడియట్ గా మీ నెఫ్రాలజిస్ట్ని కలవండి. ఇదే మీరు ఆ ఆర్గాన్ నిలబెట్టుకుంటే, ఇదే మనం ఆ ఆర్గాన్ డొనేట్ చేసిన వాళ్ళకి గౌరవించినట్టు అవుతుంది. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.